హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక రేపు పొద్దున్న ఏంటో మీకు తెలుసు కదండి. రేపు పొద్దున్న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనమాట. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే మన కొంతమంది మహిళల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందామంటే వాళ్ళ పేర్లు మీకు తెలియజేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. మహిళ మహిళ అనే పదం ఒక సాధారణమైన పదం కింద చూస్తారు చాలామంది. కానీ మహిళ అనే పదం ఒక అంటే ఎంతో పోరాటం చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చి 8వ తారీఖునే సృష్టించుకున్నారు మహిళలు. సో అది అయితే కొంతమంది గుర్తించి ఆ రోజుని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఇంకా మహిళల మీద జరుగుతున్న కొన్ని దాడుల బట్టి కూడా కొంచెం మహిళలకి రక్షణ లేదు అనేసి అయితే అర్థమైంది. సో ఎనీవేస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనుభవించాలి, తప్పదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళని గౌరవించడం నేర్చుకుందాం. యాజ్ ఎ ఉమెన్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే తను చావు బ్రతుకుల దాకా వెళ్ళి ఏమో తెలీదు, వస్తానో రానో తెలీదు అని అంత నొప్పిని భరించి కూడా ఒక జన్మనివ్వడానికి సిద్ధమవుతుంది. అంటే నేను అమ్మ అని పిలిపించుకుంటే చాలు అని జన్మనివ్వడానికి సిద్ధపడుతుంది మహిళ. అలాగే పొద్దున్న లేచిన కానించి నైట్ పడుకునేంత వరకు కూడా ప్రతి నిమిషం ప్రతి సెకండు కూడా తన భర్త గురించి, తన పిల్లల గురించి, తన ఇంట్లో వాళ్ళ గురించి, తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి అందరి గురించి అందరి బాగోగులు చూసుకునేది మహిళ. అలాగే ఒక పిల్లలకి ఒక టీచర్గా, పిల్లలకి ఒక గైడ్గా, భర్తకి కూడా ఒక స్నేహితురాలిగా, ఒక చెల్లెలిగా, ఒక అమ్మగా, పిల్లలకి కూడా ఒక లాలన పాడే ఒక తల్లిగా, ఇంకా ఎన్నో పాత్రలు పోషిస్తూ, అంటే ఆది పరాశక్తికి ఎన్ని చేతులు ఉంటాయండి. సో అన్ని చేతులతో కూడా ప్రతి ఒక్క పనిని సర్ది పెట్టుకుంటూ సరి చేసుకుంటూ తనకి అందరి మీద బాధ్యత ఉంది. ఉద్యోగం పట్ల బాధ్యత ఉండాలి, భర్త పట్ల బాధ్యత ఉండాలి, పిల్లల పట్ల బాధ్యత ఉండాలి, అమ్మా నాన్నల పట్ల బాధ్యత ఉండాలి, తోడబుట్టినోళ్ళ పట్ల బాధ్యత ఉండాలి, అత్తామామల పట్ల బాధ్యత ఉండాలి. ఇన్ని బాధ్యతలు నిర్వర్తించి తన ఆరోగ్యం ఏమవుతుందో కూడా చూసుకోదు. సో ఇన్ని త్యాగాలు చేస్తున్న మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నిజంగా యాజ్ ఏ ఉమెన్గా, అంటే పుట్టినప్పటి నుంచి కొంతమంది ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల పుట్టింది అంటే బాధపడే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆడపిల్ల పుట్టిందంటే నెత్తిన పెట్టుకునే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మహాలక్ష్మి పుట్టిందని. కొంతమంది ఆడపిల్ల పుట్టింది అంటే బాధపడే కుటుంబాలు ఉన్నాయి. పెళ్ళి చేయాలి, కట్నం ఇవ్వాలి, ఇన్ని ఆలోచిస్తూనే పెంచుకొస్తారు ఆడపిల్లని. చిన్నతనం నుంచి కూడా తనకి తెలియని బాల్యతనం నుంచి కూడా అమ్మకి కొంచెం సాయం చేయాలి, అలా ఎన్ని కూడా నాన్నకి అంటే మా డాడీ ఇంత, మా డాడీ అంత, మా నాన్న ఇంత, మా నాన్న అంత అనేసి చెప్పుకునే ఒకటి ఏంటంటే మహిళే. ఎందుకంటే కొంచెం తనకి ప్రేమ అందిస్తే చాలు, సర్వం కూడా మొత్తం కూడా నాకు నా తండ్రే, లేకపోతే నాకు నా భర్తే, నాకు నా పిల్లలే అని నమ్మే ఒక మహిళ. సో వన్స్ అగైన్ అండి, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అసలు మహిళా దినోత్సవం అనేది మనం ఎందుకు జరుపుకుంటాం అనేది కూడా ఈరోజైతే వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం అనమాట. సో వీడియో అయితే ఎవ్వరూ కూడా మిస్ కాకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే దొరుకుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి. సో అసలు మహిళా అంతర్జాతీయ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాం అనేది అయితే ఈరోజు మనం తెలుసుకుందాం.
సో మనమైతే ఈ రోజున అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం అయితే జరుపుకుంటున్నాం అనమాట. సో ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళలని విజయాన్ని గౌరవించడానికి, అలాగే వాళ్ళకి ఒక గుర్తింపు రావటానికి, అంటే మనకి మహిళలకి ఒక గుర్తింపు రావడానికి. సో ఈ రోజున మహిళా దినోత్సవంగా మనమైతే జరుపుకుంటాం. సో ఈ రోజు అంటే మార్చ్ 8 అంటే రేపు. సో మహిళా దినోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ఈ రోజున ఏమైందంటేనండి, ఈ రోజున మొత్తం మహిళల దినోత్సవం జరుపుకోవడానికి కారణం మహిళలందరూ కూడా ఏకమై, అంటే లింగ భేద ఏమీ తేడా లేకుండా, అలాగే వాళ్ళకి మహిళా హక్కులు రావడానికి, మహిళా హక్కుల గురించి పోరాడడానికి చాలామంది అయితే దీనికి కృషి చేశారండి. మహిళలందరూ కూడా చాలా మహిళలు కృషి చేశారు. ఇది ఇప్పుడు మాట కాదు, ఎప్పుడో 1900 సమయంలో మాట ఇది. చాలా మహిళలు అయితే దీనికి అంతా రోడ్డు మీదకి వచ్చి చాలా ఇది చేశారు. మనకి ఈరోజు ఓటు హక్కు వచ్చిందన్న, మనకి ఏదైనా జాబ్స్లో కానీ ఏదైనా మనకి ప్యాకేజీ ఉందన్న, ఏదైనా మనకి అన్నిటికీ కూడా మహిళలు అయితే చాలా 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 ఫేస్ చేశారనమాట. దీనికి 100 సంవత్సరాల చరిత్రే ఉంది మనకి మహిళా దినోత్సవానికి, మామూలు విషయం అయితే కాదు. 1908వ సంవత్సరంలో మనకి ఓటు హక్కు గురించి, అలాగే తక్కువ పని గంటలు చేయాలి, అలాగే మంచి ప్యాకేజీ గురించి, మెరుగైన ప్యాకేజీ గురించి న్యూయార్క్ నగరంలో చాలామంది మహిళలు భారీగా, అంటే ఒక 15,000 పైనే మహిళలు భారీగా మన కోసం, అంటే మనకి ఇలా ఉండాలి, మనకి ఓటు కావాలి, మాకు ఇలా చెయ్యాలి అనేసి చాలామంది మహిళలు అయితే వచ్చి ధర్నాలు చేయడం జరిగింది, భారీ ర్యాలీలే చేయడం జరిగింది. మహిళల డిమాండ్స్కి గాను అమెరికా సోషలిస్ట్ పార్టీ 1909న జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం అయితే జరిగిందండి. సో అలాగే 1910లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ అనే కాంపౌండ్ హంగ్ అనే ఒక సమావేశంలో మహిళా దినోత్సవానికి అంతర్జాతీయ హోదా ఇచ్చారనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకునేలాగా ఒక హోదా అనేది ఇచ్చారు. అలాగే ఓటు హక్కు, దాని ఉద్దేశం ఏంటంటే ఓటు హక్కు ఫస్ట్ ఏంటంటే ఆ రోజు మనకి ఓటు హక్కు అయితే కల్పించారనమాట. సో మహిళా దినోత్సవం మొట్టమొదటిసారిగా 1911లో ఆస్ట్రేలియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, సో అక్కడ ఏంటంటే అక్కడ ఫస్ట్ నిర్వహించారనమాట. తర్వాత 1913లో రష్యాలో సెలవు దినముగా దీన్ని అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా సెలవు దినంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా సెలవు తీసుకునేటట్టుగా ఈరోజైతే మనకి ప్రకటించారు మార్చ్ 8 అయితే. సో అలాగే 1917వ సంవత్సరంలో అప్పుడు ఒక యుద్ధంలో, రష్యాలో జరిగిన యుద్ధంలో రష్యా మహిళలందరూ కూడా ఆహారం గురించి, అంటే ఫుడ్ గురించి, అలాగే శాంతి, అంటే ప్రశాంతంగా ఉండడం గురించి డిమాండ్స్ అయితే చేశారంటండి, నిరసనలు చేశారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత అక్కడ ఉన్న రష్యా రాజు నికోలస్ జార్జ్ ఆ కుర్చీ అయితే వీడారనమాట. సో ఆ కుర్చీని వీడడం అప్పుడు జరిగింది ఆయన. తర్వాత తాత్కాలికంగా ఉంటారు కదండి, అంటే వెంటనే రాజు వెళ్ళిపోగానే తాత్కాలికంగా ఎవరొకరు వస్తారు కదా. సో తాత్కాలికంగా వచ్చిన వాళ్ళు మహిళలకి ఓటు హక్కు అయితే అక్కడ కల్పించారనమాట రష్యాలో. సో మహిళలు సమ్మెకి దిగిన రోజు ఏంటంటే జూలియన్ క్యాలెండరీ ప్రకారం, అంటే క్యాలెండర్స్ ఉంటాయి కదండి. సో జూలియన్ క్యాలెండరీ ప్రకారం ఫిబ్రవరి 23ని స్టార్ట్ చేశారంటండి సమ్మె. కానీ గెకోలిన్ క్యాలెండర్ ప్రకారం అయితే మార్చ్ 8న అయితే ఉంది కాబట్టి, సో మార్చ్ 8నే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనకి ప్రకటించడం జరిగింది. దీన్ని సెలవు దినంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇదివరకు సెలవు ఉండేది కాదు, తర్వాత సెలవు దినముగా దీన్ని కూడా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ సెలవు దినముగా ప్రకటించడం జరిగింది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది అనమాట.
1975 ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. ఇంకా అధికారికంగా 1975లో అయితే గుర్తించడం జరిగిందనమాట. సో ఎంతోమంది కృషి అయితే దీంట్లో ఉందండి. సో ఫస్ట్ అసలు అంటే మన మహిళలందరూ వీళ్ళేం చేస్తారులే అనుకునే వాళ్ళకి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అసలు మహిళలు ప్రతి రంగంలో కూడా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా మహిళలు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే కొంతమంది పేర్లు ఫస్ట్ మనకి చేసిన వాళ్ళందరూ కూడానండి, మీరు జాగ్రత్తగా వినండి. మనకేంటంటే ఫస్ట్ మన ప్రధాని ఎవరండి? మొట్టమొదటి మహిళా ప్రధాని మన ఇందిరా గాంధీ. అలాగే మన మొట్టమొదటి రాష్ట్రపతి ప్రతిభాదేవి పాటిల్. సో అలాగే అంతరిక్షంలో అత్యధిక రోజులు ఉండి మరియు స్పెయిన్లో కూడా నడిచిన మొట్టమొదటి మహిళ మీకు తెలుసు, సునీత విలియమ్స్. సో అందరికీ తెలుసు. అంటే మహిళలు ప్రతి దాంట్లో కూడా ఉన్నారు అనేది ఒక ఎగ్జాంపుల్. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. స్వాతంత్ర అందులో పోరాటంలో కూడా మొట్టమొదటిగా పాల్గొన్న మహిళ ఎవరండి? రాణి లక్ష్మీబాయి. అలాగే మన మొట్టమొదటి కేంద్ర మంత్రి అమ్మత్ కౌర్. మన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయురాలు. సో అన్నీ కూడా మహిళల గురించి నేను చెప్తున్నాను. మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. అలాగే మన సప్త సముద్రాలని 7 మొత్తం అంతా కూడా ఈదిన మొట్టమొదటి మహిళ ఎవరంటే బలాలా చౌదరి. సో చాలామంది ఉన్నారండి ఇలాగా మనకి. అలాగే కూడా మనకి మొట్టమొదటి విదేశాంగ మంత్రి ఎవరు? సుష్మా స్వరాజ్. అలాగే మన మొట్టమొదటి ముఖ్యమంత్రి సుదేత కృపాలాని. అలాగే మిస్ యూనివర్స్ కిరీటం సాధించిన మొట్టమొదటి మహిళ సుస్మితా సేన్. అలాగే మన మొట్టమొదటి గవర్నర్ సరోజినీ నాయుడు. అలాగే మన మొట్టమొదటి మహిళా రాయచారి అలాగే మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్. అలాగే మనకి మొట్టమొదటిగా ఆస్కార్ అవార్డు పొందిన మహిళ భాను అదయం అనమాట. సో ఇంతమంది మహిళలు ఉన్నారండి. మన మొట్టమొదట నోబెల్ అవార్డును కూడా పొందిన మహిళ ఎవరంటే మన మదర్ తెరీసా. ఆవిడనైతే మనం చాలా ఎగ్జాంపుల్గా అయితే మనం చెప్పుకుంటాం. సో మన మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందిన మహిళ మదర్ తెరీసా. మన మొట్టమొదటి మహిళ ఐపీఎస్ కిరణ్ బేడి. అలాగే అంతరిక్షంలో వెళ్ళిన భారత సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ కల్పన చావ్లా. అలాగే ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ రీటా ఫరియా. అలాగే మన మొట్టమొదటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే మన మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫాతిమా బీవి. సో ఇంతమంది మహిళలు ఎన్నో రంగాలలో ఎన్నో ఇదిలో మనకి పోరాడంటే, ఇప్పుడు ఆడవాళ్ళందరూ అన్నీ చేసేస్తున్నారు, జాబ్స్కి వెళ్ళిపోతున్నారు, అది వెళ్ళిపోతున్నారు అని కొంతమంది చూసే వంకర బుద్ధి. ఇలా దాంట్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడో ఎంతోమంది ఆడవాళ్ళు చేసిన త్యాగాల వల్ల ఈరోజు మనం ఈ రోజును జరుపుకుంటాం. మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. వాళ్ళ త్యాగాల వల్ల. అలాగే ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి అంటే రాష్ట్రపతి హోదాగా, ప్రధానమంత్రి హోదాగా, అంటే ఒక ముఖ్యమంత్రిగా, ఎంతో నోబెల్ ప్రైజ్ అని, అసలు మామూలు విషయం కాదండి ఇది. ఇలాగ మనకి తెలిసిన మహిళలు కొంతమంది అయితే, తెలియని మంది ఎంతోమంది కూడా, అంటే బయటికి రాని పేర్లు ఉంటాయి కదండి కొంతమంది, అలా ఎంతోమంది మహిళలు ఉన్నారండి. ప్రతి మహిళ కూడా ఒక యువరాణి, ప్రతి మహిళ కూడా ఒక రాణి. ఎందుకంటే పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకునేంత వరకు కూడా తను చిందించే ప్రతి చెమట చుక్క కూడా తన కోసమైతే కాదు, తన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, అనుకున్న వాళ్ళ కోసమే తను పరితపిస్తుంది. తనకి ఒక్కసారి వద్దు అనిపిస్తే ఎంతలా వదులుతుందో, అంటే తనకి కోపం వస్తే ఆదిపరాశక్తి ఎలా అవుతుందో అలాగే తను అమ్మగా అంతే లాలిస్తుంది అందరినీ కూడా. సో
ప్రతి మహిళని గౌరవిద్దాం. ప్రతి మహిళకి అంటే చిన్నవేనండి, ఏమీ కాదు. ఇప్పుడు సపోజ్ ఏ బస్సులో ట్రావెల్ చేస్తాం, అప్పుడు లెగిసి ఇంకో మహిళను కూర్చోమంటలో తప్పే ఉంది. లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తుంది, మామూలు వాళ్ళం బస్సులో ట్రావెల్ చేస్తాం, ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది అనుకోండి, లేకపోతే ముసలి వాళ్ళు వచ్చారనుకోండి, ఇక్కడ కూర్చోండి మన ప్లేస్ మనం ఇవ్వచ్చు. మన మహిళలుగా మన మహిళల్ని మనమే గౌరవించుకోవాలి ఫస్ట్. తర్వాత వేరే వాళ్ళని కూడా గౌరవించమని చెప్పే బాధ్యత, హక్కు మనకి వస్తాయి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. అందరూ కూడా ఎన్నో త్యాగాల వల్ల మనకి ఈ మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి దీన్నైతే అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకంతేనండి వీడియో. ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.